వాడు ట్రోఫీ ఎత్తుకెళ్ళిపోయాడు. జోక్ కాదు, నేను సీరియస్గానే చెప్తున్నాను. మోసిన్ నఖ్వీ ఎవరైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, అలాగే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, ఏషియా కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్ అయినాక ఇండియా ఎప్పుడైతే మ్యాచ్ గెలిచిందో వీడు ట్రోఫీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కనపడలేదు. అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ. కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏమైందో. సో ఎప్పుడైతే మనం ఏషియా కప్ ఫైనల్ గెలిచామో ఇండియన్ ప్లేయర్స్ ఆర్ ఇండియన్ క్రికెట్ బోర్డు ఏదైనా కానీ డిసైడ్ చేసుకున్నారు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా మనం ట్రోఫీ తీసుకోకూడదండి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మోసిన్ నఖ్వీ ఏసీసీ చైర్మన్ మాత్రమే కాదు, పీసీబీ చైర్మన్ మాత్రమే కాదు, తను పాకిస్తాన్ లో హోమ్ మినిస్టర్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనకి అమిత్ షా గారు ఉన్నారో అలాగా తను కూడా ఒక హోమ్ మినిస్టర్ అనమాట. గవర్నమెంటే టెర్రరిస్టులతో కలిసి పనిచేస్తుంది పాకిస్తాన్ లో. అలాంటి గవర్నమెంట్ లో ఒక ఇంపార్టెంట్ మెంబర్ తన చేతుల మీదుగా తీసుకోకూడదని మన ప్లేయర్స్ డిసైడ్ చేసుకున్నారు. దానికి తను ఏం చేస్తాడు, అలిగాడు. పాపం పసిబిడ్డ అలిగాడు. అలిగి ట్రోఫీ మెడల్స్ తీసుకొని పారిపోయాడు. కొంపదీసి ఆ ట్రోఫీ తీసుకొని మెడల్స్ తీసుకొని పారిపోయి పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత పాకిస్తానీ ప్లేయర్స్ ఎవరైతే చిత్తుగా ఓడిపోయారో వాళ్ళకి సన్మానం చేసి సత్కరించి విక్టరీ పరేడ్ ఏమైనా చేపిస్తారా, మనం గెలిచాం ఎందుకంటే ట్రోఫీ మనతో ఉంది అంటే మనం గెలిచినట్టే అనే విధంగా ఏమన్నా చేస్తాడా? మేబీ ప్రతి పాకిస్తానీ ప్లేయర్ కి ఒక 10 కేజీల గోధుమ పిండి ఆట గిఫ్ట్ గా ఇచ్చి ఇదే ప్రైజ్ మనీ అంటాడా గెలిచినందుకు అని. ఏషియా కప్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ 3 times తలబడింది ఈ ఏషియా కప్ 2025 లోనే. అండ్ 3 times కూడా ఇండియానే విన్ అయింది. ఇది ఘోరమైన అవమానం పాకిస్తాన్ కి. అండ్ ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్ ప్లాట్ఫామ్ లో అంటే ట్విట్టర్ లో ట్వీట్ వేసి ట్రోల్ చేశారు పాకిస్తాన్ ని. మీకు ఆ ట్వీట్ కూడా స్క్రీన్ పై వస్తూ ఉంటుంది చూడండి. అసలు టూ మెనీ ట్రోల్స్ పాకిస్తాన్ పైన. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మీమ్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఫుల్ హల్చల్ నిన్నట్టు నుంచి. అండ్ కొంచెం సీరియస్ చెప్పుకోవాలంటే అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ జరగకూడదు, బట్ స్టిల్ జరిగింది, మనం గెలిచాం, అది మంచి విషయమే. టెర్రరిజం ఒకవైపు నడిపిస్తూ స్పోర్ట్స్ ఉండాలి అంత బాగుండాలి అంటారు, అది కుదరదు. మనం వాళ్ళని దూరం పెట్టాలి, బాయ్కాట్ చేయాలి. తప్పదు అన్న పరిస్థితుల్లో ఆడుతున్నాం, బట్ ఆ తప్పదు అన్న పరిస్థితిని కానీ తప్పించాల్సి వస్తుంది. మనం ఎలాంటి విషయాల్లో కూడా అసలు ఉపేక్షించకూడదు పాకిస్తాన్ వాళ్ళని. అసలు ఎవరినైనా నమ్మచ్చు కానీ వాళ్ళు మాత్రం అస్సలు నమ్మలేము, ఎప్పటికీ నమ్మలేము. ఇది చిన్న టాపికే కావచ్చు, బట్ జియో పొలిటికల్ గా 2 కంట్రీస్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని, ఆ ఎంతైతే ఇంటెన్సిటీ ఉందో ఆ డిఫరెన్స్ ని తెలియజేస్తుంది ఈ ఏషియా కప్. అసలు మీరు గమనించుంటే మ్యాచెస్ కనుక చూసుంటే ఇనిషియల్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా అనవసరమైన గెస్టర్స్ చేశారు పాకిస్తానీ ప్లేయర్స్. విచిత్రంగా కావాలని వచ్చి అబ్యూస్ చేయడం మన ప్లేయర్స్ ని, బౌలర్స్ వచ్చి బూతులు తిట్టడం ఇవన్నీ చేశారు. దానికి జవాబుగా అభిషేక్ శర్మ కావచ్చు వీళ్ళందరూ బాగా రన్స్ కొట్టి బాదారు. రివర్స్ లో తిట్టారు కూడా. అంటే నోటితోనూ జవాబు చెప్పారు, బ్యాట్ తోనూ జవాబు చెప్పారు. ఓవరాల్ గా టోర్నమెంట్ లో వాళ్ళని తొక్కి అవతల పడేశారు. బహుశా వాళ్ళు ఏమైనా వాళ్ళ హిస్టరీ బుక్స్ లో 2025 ఏషియా కప్ మనమే గెలిచాం ఎందుకంటే ట్రోఫీ ఇదిగో మన దగ్గరే ఉందని ఏమన్నా నెక్స్ట్ జనరేషన్స్ కి జోక్స్ చెప్పుకుంటారేమో. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. ఇది టోటల్ ఈ ఇన్ఫర్మేషన్. ఈవెన్ పాకిస్తాన్ లోని యూట్యూబర్స్ కావచ్చు, ఎక్స్ క్రికెటర్స్ కావచ్చు, ఆడ ప్రతి ఒక్క ఎక్స్ క్రికెటర్ కు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది వేరే విషయం. అందరూ తిట్టడమే, ట్రోల్ చేయడమే, చాలా ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు దీన్ని క్రికెట్ గా చూడట్లేదు, వీళ్ళు దీన్ని ఏదో ఒక వార్ కి ఎక్స్టెన్షన్ లాగా చూస్తున్నారు. ఈవెన్ మోసిన్ నఖ్వీ కూడా మన ఫైనల్ మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, ఆర్టికల్స్ కూడా చాలా పబ్లిష్ అయ్యాయి. అడ్వైజ్ ఏమంటే మీరు ఏదైనా చేయండి, మీరు ఎంత అగ్రెషన్ చూపించండి, నేను చూసుకుంటాను అని పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. బాధ్యత రహితంగా ఇచ్చాడు స్టేట్మెంట్స్. వీళ్ళు డిఫరెంట్, ఒక ఫూల్స్ ప్యారడైజ్ అంటారు. ప్రతిదీ వాళ్ళు వార్ ఓడిపోయారు మేమే గెలిచామని బుక్స్ లా రాసుకుంటారు. ఇప్పుడు కూడా అంతే. మేబీ నెక్స్ట్ జనరేషన్ కి మనమే గెలిచాం, లాస్ట్ లో ఇండియా ఏదో మోసం చేసి గెలిచిందని చెప్పొచ్చు, ఆశ్చర్యపోకర్లేదు. ఫూల్స్ ప్యారడైజ్ లో బతికే కింగ్స్ వాళ్ళు అంతే. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.